ప్రధానమంత్రి మోదీ గారు 2015లో ఫస్ట్ మీటింగ్ వారు వచ్చిండ్రు మద్రాసులో మేమందరం పోయినాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కలెక్టరేట్లు కానీ మొత్తం భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అన్ని చోట్ల కూడా జిల్లా లెవెల్లో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు. అందులో భాగంగానే గౌరవనీయులు మన పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన గవర్నర్ మాజీ గవర్నర్ మొన్ననే అయ్యిండు గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు స్పెషల్గా ఈరోజు కొంతమంది పద్మశాలి ప్రముఖులను సన్మానించాలనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం చాలా ముదాహం. మన యొక్క ప్రధానమంత్రి కాబట్టి వాళ్ళ బాపూజీని కూడా మనం గుర్తు చేసుకొని ఈ కార్యక్రమంలో కొంతమంది అవార్డు గ్రహీతలు పెద్దవాళ్లను గౌరవిస్తామనే ఆలోచనతో దత్తాత్రేయ గారి కార్యక్రమం తీసుకొని వారు స్వయంగా ఈ అన్ని అరేంజ్మెంట్లు వారి సమక్షంలోనూ వారి ఇంటి వద్దనే ఈ గౌరవ మర్యాదలు చేయాలి, చేనేత రంగానికి సంబంధించినటువంటి నిపుణులకని చెప్పడం జరిగింది. దత్తాత్రేయ గారు ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి जोहार कोंडा लक्ष्मण बापू, जोहार 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 कोंडा लक्ष्मण बापूजी, जोहार जोहार వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కాపాడుకుందాం చేనేత కార్మికులను, కాపాడుకుందాం జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్ జై పద్మశాలి, జై పద్మశాలి, జై లక్ష్మణ్ ఆశయాలను సాధిద్దాం 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 కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం 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 బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జై చేనేత, జై చేనేత, జై నేతన్న. మనమందరం కూడా గర్వపడి ఆనందించేటువంటి సుద్దాల అశోక్ తేజ గారు ప్రముఖ రచయిత, ప్రముఖ గాయకుడు, సినీ గాయకుడు కూడా. వారు ఒక చేనేతకు సంబంధించినటువంటి పాట పాడతారు, దాని తర్వాత మన మిగతా కార్యక్రమం ప్రొసీడ్ అయింది. ధన్యవాదాలు. ఈ రోజుని చేనేత మహోత్సవంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మోదీ గారికి ఈ సభా సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజును వాడు చేనేత దినోత్సవంగా ప్రకటించారు. అలాగే చేనేత కుటుంబాలకు, చేనేత జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని, చేనేత కులాల జీవితాలని తారస్థాయికి తీసుకెళ్ళి భారతదేశంలో చేనేత కులం ఒకటి ఉంది, అందులో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు అని ప్రపంచానికి తెలియజేసిన బాపూజీకి, కొండా లక్ష్మణ్ బాపూజీకి నమస్కారం. బాపూజీ గారి తర్వాత ఈరోజే కాకుండా అనేక సార్లు చేనేత కార్మికుల గురించి మాట్లాడడం కానీ, చేనేత కార్మికులలో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని గుర్తించడం కానీ, దాదాపుగా నేను సినిమా రంగంలోకి వచ్చిన 30 ఏళ్లుగా ప్రతిసారి ఏదో ఒక సందర్భంగా అభినందన లేకపోతే మాకేదన్నా అవార్డు వచ్చినప్పుడు పిలిచి మెచ్చుకోవడమా, శాలువా వేయడమా, ఇవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తున్న, ఆదరిస్తున్న, వాత్సల్యంగా హక్కున చేర్చుకుంటున్న దత్తాత్రేయ గారికి నేను చేతులు ఉంచి వినమ్రుడిగా నమస్కారం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన దత్తాత్రేయ గారితో పాటు శ్రీరాములన్న ప్రత్యేకంగా నన్ను 2-3 సార్లు ఫోన్ చేసి వాళ్ళ పిఏ గారు కూడా ఈ కార్యక్రమానికి నేను వచ్చేటువంటి ఒక అదృష్టాన్ని కలిగించినందుకు అందరికీ నమస్కారం. వేదిక మీద ఒక అంతర్జాతీయ చిత్రకారుడు ఉన్నాడు, ఎల్ లక్ష్మణ్. ఇప్పుడే పాసం యాదగిరి చెప్తా ఉండే, ఢిల్లీలో ఆర్ట్స్ తను తీసిన బొమ్మలు చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ వచ్చి, ఈ లక్ష్మణ్ మీకు పరిచయమా అంటే, ఎస్ అతను మా ఫ్రెండ్. అరే ఆయన సంతకాన్ని కూడా మేము కొనుక్కోలేమయ్యా, అంత గొప్పవాడు లక్ష్మణ్ అని సుప్రీంకోర్టు జడ్జెస్. ఆయన చిత్ర ప్రదర్శన అమెరికాలో కూడా జరిగింది.
అనేక దేశాలు, నాట్ ఓన్లీ అమెరికా. ఆసు అమ్మ కష్టాన్ని తీర్చిన జీమూత వాహనుడిలాగా అమ్మ బానిసత్వంలో ఉంటే అమ్మ కష్టాన్ని తీసేసిన వాడు జీమూత వాహనుడు. అలాంటి మహానుభావునిలాగా తల్లి కష్టాన్ని తీర్చడం కోసం ఒక ఆసు యంత్రాన్ని ఏ సైంటిఫిక్ చదువులు లేకుండా కేవలం హృదయం మేధస్సును కలగలిపితే పుట్టిన ఆసును పుట్టించిన మల్లేశం. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పలేము, కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సారు ఏదో పాట పాడమన్నాడు. నేను రాసిన పుస్తకాలు ఇప్పుడు నేను ఇవ్వడం తీసుకొచ్చాను. శ్రమ కావ్యం అనే ఒక కావ్యం రాశాను. అందులో పద్మశాలి దగ్గరికి వచ్చేసరికి ఒక అద్భుతమైన ఘట్టం చెప్తాను మీకు. మీరు చాలా ఆనందపడతారు. ఒకే ఒకసారి పదిని, ఒకే ఒకసారి ఒకే ఒక ద్రౌపది మానం కాపాడిన కృష్ణుడు పరమాత్ముడైతే, ఒకే ఒక్కసారి ఒకే ఒక ద్రౌపది మానం కాపాడిన కృష్ణుడు పరమాత్ముడైతే, యుగాలుగా యుగాలుగా తరతరాలుగా మానవాళి మానాలను కాపాడగా వస్త్రాలను నేస్తున్న నేయబోయే చేనేతకారుడు కాదా పరమ ఆప్తుడు. పరమాత్ముడు కాదా పరమాప్తుడు. వాడు గీతకారుడు, వీడు నేతకారుడు. వాడు వనమాలి, మరి వీడు వస్త్రమాలి. ఇది నేను ఎప్పుడో ఒక కావ్యంలో నేను రాసినటువంటి పుస్తకం ఉన్నది. శ్రమ కావ్యం అని నేను పుస్తకం రాశాను. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఆకుల వలె చిరిగిపోని మగ్గం ఎలా పుట్టింది? ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని మానవుడు తొలికాలంలో ఆకులు కట్టుకునేవాడు. తోచిన కాడికి ఆకులైన చర్మమై, ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని సుకుమారపు బట్టను తన జాతికి అందించాలని మానవ జాతి తన జాతికి అమ్ము. ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్ ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతున్న కరా మగ్గం అని అప్పుడెప్పుడు రాసినటువంటి నీలమ్మ పుస్తకం. సరే, మరొక్కసారి మా సుద్దాల కుటుంబం తరఫున, సుద్దాల హనుమంతు మీకు తెలియని వాడు కాదు, సుద్దాల హనుమంతు జానకమ్మ వాళ్ళు నైజాముకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్, ఇద్దరు అమ్మ నాన్న. సో వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన నన్ను దత్తాత్రేయ గారు, మాజీ పూర్వ గవర్నర్ గారు, ఇవాళ ఇంతమంది ప్రముఖులతో పాటు నాకు ఈ సన్మాన కార్యక్రమంలో భాగం చేసినందుకు మరొక్కసారి దత్తాత్రేయ గారికి నమస్కారం. వేదికలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేస్తూ మీ అందరికీ నమస్కారం.